రాధిక గారిది ఏంటో డబుల్ వస్తా ఉంది అక్కడ. ఏంటి సార్? మీది మళ్ళీ ఇంకొకటి ఏదో పేరు వస్తా ఉంది మీది, మామూలుగా వచ్చేది కాకుండా. నాకు అసలు ఏంటో ఫోన్ ప్రాబ్లం ఉంది సార్. కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయిన తర్వాత లాస్ట్ కి ఎండ్ చేసేటప్పుడు కట్ ఇప్పుడు వచ్చింది రండి. ఇప్పుడు కనపట్లేదే కదా. ప్రారంభిస్తానండి. హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం. అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
వాసుదేవ హల్లెలూయా. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 241వ పాఠము 4/2/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంపుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొక్కి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. మనం జన్మించిన తర్వాత మొట్టమొదటిగా పనిచేసినటువంటి జ్ఞానేంద్రియము హియరింగ్, వినడం. అందువల్ల ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాం అనమాట. ఆ వినడం ద్వారానే మనకి భాష వచ్చింది, ఇతరులతో ఎలా మాట్లాడాలో ఇవన్నీ తెలిసినాయి. ఆర్య బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2 లోకి వెళ్ళబోతూ ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న విషయంలో వివరించుకుంటున్నాం మనం. In modern language, the latter would be better named cosmic ideation, the spirit, the former cosmic substance, matter. The spirit and matter, the ప్రకృతి పురుషుడు. ప్రకృతి రూప జగత్తుకి సంబంధించిందిగా, పురుషుడు ఆ జీవము సంబంధించిందిగా, చైతన్యానికి సంబంధించిన వాడుగా. అంటే ఒకడే ఇద్దరుగా మారటం జరిగింది, రూపాంతరం చెందటం జరిగింది, స్పిరిట్ అండ్ మ్యాటర్ గా. అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి, అంటే మన్వంతర స్థితికి రాకపోయే క్రమంలో ముందుగా స్పిరిట్ అండ్ మ్యాటర్ విడిపడటం. This, the alpha and the omega of being are but the two facets of the one absolute existence. ముందు ఉన్నదే ఒకటే ఉనికి కలిగి ఉన్నది అనటానికి ఆధారంగా ఉన్నది.
ఆధారమైంది. అదే ఏమైంది, దాని యొక్క 2 పార్శ్వములుగా ఆల్ఫా అండ్ ద ఒమేగా ఆఫ్ బీయింగ్. అంటే ఆల్ఫా అండ్ ఒమేగా అంటే మనం ద బిగినింగ్ అండ్ ద ఎండ్ ఇన్ గ్రీక్ ఆల్ఫాబెట్. అంటే ఏ టు జెడ్ అంటాం మనం ఇంగ్లీషులోకి వచ్చేటప్పటికల్లా ఏదైనా విషయం పూర్తిగా మనం వివరించేసాం, దీన్ని పూర్తిగా చెప్పేసామండి. ఏ టు జెడ్ ఏం మిగలలేదు, కంప్లీట్ అన్నట్టుగా ఉన్న దాన్ని మనం వ్యక్తీకరించడానికి, ఆ భావాన్ని కంప్లీట్ అన్న భావాన్ని వ్యక్తీకరించడానికి ఏ టు జెడ్ అంటాం సామాన్యంగా మనం. అలాగే గ్రీక్ భాషకు వచ్చినప్పటికల్లా ఆల్ఫా మొదటి అక్షరం, ఒమేగా చివరి అక్షరం. ఆల్ఫా అండ్ ఒమేగా అంటాం. ఆల్ఫా అండ్ ఒమేగా ఆఫ్ బీయింగ్. బీయింగ్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో దాని యొక్క ప్రారంభము, అంతము. అంటే సమస్తమే కాదు, దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ సమస్తము ఆల్ఫా అండ్ ఒమేగా. The beginning and end in the Greek alphabet as much as New Testament was written alpha in the first letter and omega is the last. It is the book of Revelation. God says, I am Alpha and Omega, the first and the last. Meaning that God remains from the beginning to the end of time. మనం మరి ప్రళయంలో ఇంకా ఎవ్వరు లేరు అని అనుకుంటున్నాం కదా, మొత్తానికి ఆధారమైన వాడు అక్కడ ఉన్నాడు. మరి అర్ధరాత్రి ఎవ్వరు లేరు రోడ్డు మీద, కానీ రోడ్డు ఉన్నది, రహదారి ఉంది కదా. పగలంతా దాని మీద తిరిగాం మనం. రాత్రి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. యాక్టివిటీ ఏమీ లేదు, కానీ రోడ్డు ఉన్నది. అట్లాగే ఈ సృష్టి అంతా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది, కానీ ప్రారంభం, ఎండింగ్ ఏదైతే ఉందో ఆ మొత్తానికి సంబంధించిన వాడు మాత్రం అలాగే ఉన్నాడు. God says, I am Alpha and Omega. ప్రారంభాన్ని నేనే, అంతాన్ని నేనే. అంటే ఎందుకని ప్రారంభానికి ముందు ఉంటాడైనా అంతం తర్వాత కూడా ఉంటాడు. మనం ఏబి సరళ రేఖ రాశాము, సరళ రేఖ గీసాము. 7 అంగుళాల ఏబి అనే సరళ రేఖ గీయండి అన్నాం, గీసాము. గీస్తే ఏ ప్రారంభ బిందువు అయింది, బి ముగింపు బిందువు అయింది. బిగినింగ్, ఎండింగ్. అట్లాగనే మరి అంతకు ముందు లేదా, ఆ గీత ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడికో వెళ్తుంది. మనకు ఒక ప్రారంభం, మనకు ఒక ముగింపు అన్నట్టుగా మనం ఏబిని గుర్తించాం. ద్రష్టకి, చూసేవాడికి సృష్టి ఉంది, చూడని వాడికి ఏమీ లేదు అన్నట్టుగా, చూసేవాడికి సృష్టి ఉంది అన్నట్టుగా ఏబి ఆ ప్రారంభ బిందువు, ముగింపు బిందువు. కాబట్టి ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే.
ఎందుకంటే ప్రారంభానికి ముందు ఉన్నవాడు, ముగింపుకి తర్వాత ఉన్నవాడు కూడా ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవరైతే ఉన్నారో. ఆయనే మనం దైవము అంటున్నాం, పరమాత్మ అంటున్నాం, పరబ్రహ్మ, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం మనం. దాన్ని ఆల్ఫా ఒమేగా ఆఫ్ బీయింగ్. ఫ్యాసెట్స్ అంటే వజ్రం మొదలగు అని చిన్న పలకలాగా ఉంటుంది కదా ఎక్కడికక్కడ. అట్లా ఒకే వజ్రం అంతా కలిపి ఒకటే, కానీ ఎన్నో ముఖాలుగా ఉన్నట్టు ఉంటుంది, బహుముఖాలుగా అన్నట్టుగా. బహు బహుముఖ ప్రజ్ఞావంతుడు అని ఒక్కొక్కరిని మనం వర్ణిస్తుంటాం. అంటే అన్ని రంగాల్లోనూ, ఏదో ఒక రంగంలో వాడు గొప్పవాడు కాదు, దేన్ని తీసుకున్నా ఆ రంగంలో మళ్ళీ అతను చాలా గొప్పవాడుగా అయి ఉంటాడు. అటువంటి వాళ్ళని మనం బహుముఖ ప్రజ్ఞావంతుడు అని అంటుంటాం మనం. అట్లాగా 2 ఫ్యాసెట్స్. ఇప్పుడు ఏది ఇది స్పిరిట్ అండ్ మ్యాటర్, ఈ రెండు ఆయన యొక్క 2 ఫ్యాసెట్స్ గా ఉన్నాయి. ఎవరిది పరిపూర్ణుడు అని ఎవరినైతే అనుకుంటున్నామో మనం, అబ్సల్యూట్ అని. టూ ఫ్యాసెట్స్ ఆఫ్ ద వన్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఎల్లప్పుడూ ఉండేది, పరిపూర్ణంగా ఉండేది అని. ఉండటము ఉండకపోవటం అన్నది లేదు దేనికి. అటువంటిది ఒకటి ఉన్నది. existence, absolute existence. The latter was never addressed or even mentioned by any name in antiquity except allegorically. స్పిరిట్ ఎందుకంటే మనం స్పిరిట్ అయి ఉన్నాం కాబట్టి, ఆత్మగా మనం ఉన్నాం కాబట్టి, ఆత్మతో మాట్లాడడానికి అవకాశం లేదు. ఆత్మ తక్కువ స్థాయికి దిగి వేరు భావంలోకి వస్తేనే ఆత్మతోకి మాట్లాడడానికి అన్నట్టుగా వీలవుతుంది. కానీ ఉన్నదైతే ఉందో అది సముద్రంతో మాట్లాడడానికి అవకాశం లేదు కదా. నది సముద్రంతో మాట్లాడవచ్చు. నది సముద్రంలో కలవడానికి వచ్చినప్పుడు, కలవకుండా యువతలుగా ఉన్నంత వరకు సముద్రంతో మాట్లాడవచ్చు. అది కలిసిన తర్వాత ఇంకా మాట్లాడేది లేదు. ఇక అట్లాగా ద latter was never addressed a spirit name or even mentioned by any name in antiquity. పిలవటానికి కానీ మనం సంబోధించడానికి కానీ అడ్రస్డ్, ఆయన విన్నవించుకోవటానికైనా దేనికైనా కానీ అది అసాధ్యం. మెన్షన్ ఉదాహరించి చెప్పడానికి కానీ. యాంటిక్విటీ అంటే ఏన్షియంట్ టైమ్స్, అంటే పూర్వకాలం. In antiquity mentioned, the latter was never addressed or even mentioned by any name in antiquity except allegorically. మనం ప్రాచీన కాలంలో మరి వాటి గురించి చెప్తూ ఉన్నారు. వాటితో మాట్లాడినట్టుగా మోసెస్ వెళ్ళి మాట్లాడాడు. మరి దైవంతో మాట్లాడినట్టుగా, యెహోవాతో మాట్లాడినట్టుగా
మనకి పవిత్ర గ్రంథాల్లో ఉంది. అట్లా అన్ని జాతుల పవిత్ర గ్రంథాల్లో దైవంతో సంభాషించినట్టుగా, దైవంతో మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. పూర్వకాలంలో ఇది జరిగింది అన్నట్టుగా. అది వేరు భావన మన రూప జగత్తులో ఉంది. స్పిరిట్ గా మాత్రం మాట్లాడడానికి అవకాశం లేదు. మ్యాటర్ గా ఉండి స్పిరిట్ తో మనం వ్యవహరించవచ్చు. ఎక్సెప్ట్ అలెగోరికల్లీ. అది అలాగా చెప్పబడింది ఏమిటి? అది అలెగోరికల్ గా చెప్పబడింది. దృష్టాంతముగా, రూపకాలంకారంతో, అంతర్గర్భితముగా, ధ్వని అర్థంతో ఆ విధంగా చెప్పబడింది తప్పితే in the oldest Aryan race, the Hindu, the worship of the intellectual classes never consisted as with the Greeks. గ్రీకుల్లాగానే మన సనాతన ధర్మంలో కూడా in a fervent adoration of marvelous form and art, which led later on to anthropomorphism. దాన్ని సంకేతంగా మనం అంతర్గర్భితంగా రహస్యంగా దాగి ఉన్న విషయాన్ని మనం గ్రహించడానికి వీలుగా ఇట్లా చెప్పుకోవటమే కానీ ఇక క్రమక్రమంగా ఏమైంది? యాంథ్రోపోమార్ఫిజం అంటే వ్యక్తి రూపంగా మనం తీసుకొచ్చాము వాళ్ళని. ఆ స్పిరిట్ అన్నదాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాల శక్తుల్ని వాటన్నిటినీ వ్యక్తుల రూపంలోకి తెచ్చుకుని వ్యక్తులుగా మనం భావిస్తూ అలెగోరికల్ గా అంతర్గర్భితంగా ఉన్నట్టుగా, రహస్య గర్భితముగా, రూపకాలంకారంగా, దృష్టాంతముగా ఈ పురాణ గాథల్లో మనకి అందింపబడింది. మనం అర్థం చేసుకోవడం కోసం వాస్తవంగా మానవ రూపంతో ఉన్నవాళ్ళు కాదు, దేవతలు గాని శక్తులుగా, ఈ శక్తులన్నిటినీ దేవతలుగా మనం భావిస్తూ వాయు దేవత అంటున్నాం. వాయువు అదొక భూతం ఉన్నది, పంచభూతాల్లో ఒకటి వాయువు. ఆకాశము వాయువుగా రూపాంతరం చెందింది. ఆ వాయువుని మనం వాయుదేవుడు అనే ఒక మానవాకృతితో మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవంగా అట్లాగా లేదు. మొత్తం సమస్త సృష్టిని వ్యాపించి ఉన్నది. ఇవన్నీ కూడా ఈ శక్తులు, ఈ తత్వాలు ఇవన్నీ వ్యాపించి ఉన్నది. అయితే అట్లాగా ఉన్న వాటిని మనం గ్రహించడానికి వీలుగా లేదు కాబట్టి నెమ్మదిగా మనం ఎలాగా వచ్చాము? అలెగోరికల్ గా, యాంథ్రోపోమార్ఫిజం దాంట్లో అంటే వ్యక్తి రూపంగా దాన్ని వివరించుకోవటం మొదలు పెట్టాం మనం క్రమక్రమంగా. ఇటు సనాతన ధర్మంలో కానీ, వేద పరిభాషలో కానీ, అలాగే ఈజిప్షియన్లు, చాల్డియన్లు, ఈజిప్షియన్లు, గ్రీకులు వీళ్ళందరి పురాణ గాథల్లోనూ ఆ విధంగా యాంథ్రోపోమార్ఫిజం అంటే వ్యక్తిగా మనం చెప్పుకోవటం జరిగింది. ఇంటలెక్చువల్ క్లాసెస్ కన్సిస్టెడ్ అంటే అడోరేషన్ అంటే భక్తితో మనం పూజ్య భావంతో ఆరాధించటం. అంటే పూజ్య భావంతో ఎవరిని ఆరాధిస్తాం? మనలాగే శక్తి ఉన్న వాళ్ళు అనుకున్నారు. మనలాగే మన తెలివితేటలే వాళ్ళకి ఉన్నాయి. మనకి ఎంత ఆస్తి ఉందో అంత ఆస్తి వాళ్ళకి ఉంది. మనం ఎట్లా ఎంతవరకు ఆలోచించగలము వాళ్ళు అంతవరకే ఆలోచించగలరు. అట్లా వాళ్ళని మనం పూజిస్తాము. మనలాగా ఉన్నారు, ఇంకా వాళ్ళని గౌరవించడం, పూజించడం సామాన్యంగా మనం పక్క వాళ్ళతో ఎలా వ్యవహరిస్తామో అట్లాగే వ్యవహరిస్తాము వాళ్ళతో.
సాధారణంగా ఎలా వ్యవహరిస్తామో, అంతేగాని వాళ్ళని అడోరేషన్ ఎంతో గొప్పగా వాళ్ళని శ్లాఘించటం, పూజించటం, ఆరాధించటం అలా చేయం కదా. ఎవరిని చేస్తాము అంటే మనకి మించిన శక్తి గలవారిని. మనకున్న శక్తులు కొన్ని ఉన్నాయి. మన పంచేంద్రియాలకి ఎంతవరకు అందుతుందో అంతవరకు. అట్లా కాకుండా దివ్య దృష్టి, దివ్య శ్రవణం ఉందనుకోండి, దాంతో వాళ్ళని కొంత మనం గౌరవిస్తాం. అంటే మనకన్నా మించిన శక్తి గలవాడు అన్నట్టు మన వ్యక్తుల్లో. అట్లా కాకుండా ఈ సమస్త సృష్టికి సంబంధించి భూమి మరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది ఎంతో వేగంగా. అట్లా అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ విశాల విశ్వంలో ఉన్నటువంటి ఈ గోళాలు, గోళ రూపంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మొత్తం కదులుతూ ఉన్నాయి, పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఆ పరిభ్రమణంలో ఒకదానికొకటి ఢీకొనటం అనేది లేకుండా ఎవరి కక్షలో వాళ్ళు అంత వేగంతో కూడా మనకి మించిన మన ఊహకి అందనంత వేగంతో తిరుగుతున్నాయి అవన్నీ. మనం రైలు గంటకి 300 కిలోమీటర్లు అంటే అమ్మో అనుకుంటాము. గంటకు 100 కిలోమీటర్లు అంటేనే ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ అంటుంటాం. అది ఎంత వెళ్తుంటుంది గంటకు 100 కిలోమీటర్లు కష్టంగా. దానికి మనం అబ్బురపడుతుంటాం, తబ్బిబ్బు అవుతుంటాం. మరి గంటకి వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి అవన్నీ, పరిభ్రమిస్తున్నాయి. అంత వేగంతో పరిభ్రమిస్తున్న ఎక్కడా కూడా వేసమెత్తు ఒకదానికొకటి ఆ కక్ష్య నుంచి, ఆ పరిభ్రమణ కక్ష్య నుంచి పక్కకి మరలినదే సంఘటన లేనేలేదు. ఎవరి కక్షలో వాళ్ళు చక్కగా తిరుగుతూ ఉన్నారు. ఎలా తిరుగుతున్నారు మరి? ఎవరికి వాళ్ళంటే వాళ్ళు తిరగవచ్చు. మనకు మనం ఏదో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అట్లాగా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒకళ్ళ పనికి ఒకళ్ళు అడ్డం రాకుండా ఉంచటం, ఆ నిలిపి ఉంచటం, అది మరి ఇంకొకళ్ళు ఉంటేనే కదా అది సాధ్యం. మనం మన పనిలో మనం ఉన్నాం గానీ, వీళ్ళందరికీ సంబంధించిన పనికి మనం ఏం లేము కదా. ఎవరికి అప్పజెప్పబడ్డ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ గ్రహాలు కూడా, ఆ గోళాలు, నక్షత్రాలు, గ్రహాలు, తారకలు ఇవన్నీ ఆ పాలపుంతలో ఉన్నవి ఇవన్నీ కూడా ఏంటి, ఎవరికి అప్పజెప్పబడ్డ కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి. కానీ అవన్నీ ఒకదానికొకటి ఢీకొనకుండా ఎవరి కక్షలో వాళ్ళు ఉండేటట్టుగా అంత వేగంతో తిరుగుతున్నాం. అలా ఉంచింది ఎవరు? ఒక శక్తి ఎలాగా ఉంచి ఉండాలి. ఒక శక్తి ఉండి వాటిని అలాగా నియంత్రిస్తూ, అదుపులో ఉంచుతూ, క్రమబద్ధీకరణగా ఉంచి, క్రమబద్ధంగా అవి ఎవరి కక్షలో వాళ్ళు తిరుగుతూ ఉండేటట్టు చేసిందేదో ఒకటి ఉండాలి. కాబట్టి దాన్ని ఆరాధించడంలో మనకు తప్పు లేదు. అంటే అందుకే ప్రాచీనులు, ఆదిమ మానవులు వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు, పుట్టని, చెట్టుని అన్నిటిని వాళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు అన్నట్టుగా మనం కొంచెం ఎగతాళిగా మాట్లాడతాం. కానీ వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉండి, ఆ ప్రకృతిని గమనిస్తూ, దాని యొక్క అద్భుతమైనటువంటి శక్తికి అబ్బురపడి ఆరాధిస్తూ వాటికి ఎంతో గౌరవంతో, భక్తి శ్రద్ధలతో, అడోరేషన్ అన్నమాట. ఆరాధించడం, పూజించడం చేశారది. ఎందుకంటే అద్భుతమైన వాటి యొక్క శక్తికది. వాటి శక్తిని ఆరాధించారు వాళ్ళు. క్రమబద్ధమైనటువంటి మొత్తం నియంత్రిస్తూ వాటిని, ఏదైతే ఒక శక్తి ఉన్నదో ఆ శక్తిని ఆరాధించారు వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళని ఎగతాళి చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ సృష్టికి సంబంధించి కొద్దిగా లోపలికి అంతరాంతరాల్లోకి వెళుతున్నాం. వెళుతూ కొన్ని విషయాలు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకుని ఏం చేస్తున్నాం? ఆ రహస్యం ద్వారా
మనం మనకు కావాల్సిన సౌకర్యాలని తెచ్చేసుకుంటున్నాం, సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఈ సౌకర్యాల ఏర్పాటులో ఏం చెప్పుకుంటున్నాం? మేము కనిపెట్టాం, సైంటిస్టులు కనిపెడితే దాన్ని ఉపయోగిస్తూ ఈ వస్తువులు తయారు చేసుకుంటున్నాం, ఈ సౌకర్యాలను మనం ఉపయోగించుకుంటున్నాం. మన జీవితాన్ని సౌకర్యవంతంగా మలుచుకోవడానికి వీటిని ఉపయోగిస్తున్నాం. ఇది ఎవరు చేశారు? సైంటిస్టులు చేశారు అని మనం ఎవరిని ప్రార్థించకుండా, మనం సైంటిస్టులు కొత్తగా ఏమన్నా తీసుకొచ్చారా? ఉన్న ఏర్పాటుని గమనించగలిగారు కొంతవరకు. ఒక అడుగు ముందుకు వేశారు. సాధారణ మానవుల కన్నా ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు కాస్త గమనిస్తే మనకన్నా కొంచెం ఎక్కువ తెలిసింది వాళ్ళకి ఈ అమెరికాలో ఉన్నటువంటి రహస్యం. ఆ అమెరికాలో ఉన్న రహస్యాన్ని కనుక్కొని ఒకటికి ఇంకొకటి జత చేసేటప్పుడు కల్లా ఇంకొకటి ఏదో మూడోది వచ్చింది. ఎట్లాగైతే స్త్రీ పురుషుల కలయికతో ఇంకొక బిడ్డ పుట్టడం జరుగుతుంది, అట్లాగా కొత్త వస్తువు ఒకటి మనకి తయారు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అట్లా ఏర్పాటు చేసుకోవడం, అట్లాగా కొత్త వస్తువు తయారు చేసుకోవడానికి ఆ ఏర్పాటు ఎక్కడ ఉన్నది? అంతకు ముందే ఉన్న ఏర్పాటునే కదా మనం ఉపయోగించుకుంది. ఇప్పుడు అంతకు ముందు ఆ ఏర్పాటుని ఎవరు ఉంచారు అట్లాగా? ఏర్పాటు చేసి ఉంచారు అట్లాగా? అది ప్రాచీనులు, ఆదిమ జాతులు, ఆదిమ మానవులు అనుకుని మనం ఎవరినైతే అనుకున్నామో ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు అని వాళ్ళు గమనించారు వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క ప్రేమని. మొత్తం ఎలాగా నిబంధించబడింది, నియంత్రించబడుతుంది? ప్రేమ ద్వారా. ఆ ప్రేమ తత్వంతో ఎవరి కక్షలో వాళ్ళు అత్యంత వేగంతో తిరుగుతున్నారు, ఎవరి కక్షలో వాళ్ళు పరిభ్రమిస్తూ ఉన్నారు. కాలాలు చక్కగా వేసవి కాలం, వర్షాకాలం, చలికాలం, దీనికి దానికి ఋతువులు 6 ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? అట్లా గమనించారు వాళ్ళు. దానికి ఆ శక్తికి వాళ్ళు ఆరాధించారు. ఆ శక్తిని కృతజ్ఞతాపూర్వకంగా. ఎట్లాగా ఆరాధించారు? భయపడి కాదు. వాళ్ళు భయంతో అట్లా చెట్టుని, పుట్టని అన్నింటినీ ఒకటి కాదు అట్లాగా ఆరాధించారు వాళ్ళు. భయపడి, భయంతో అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు భక్తితో, భక్తిభావంతో, ఆ ప్రేమకి మురిసిపోయి, ఆ ప్రేమ తత్వానికి మురిసిపోయి తమ పట్ల వాళ్ళకున్నటువంటి ఆ ప్రేమని గమనించి, ఆ ప్రేమతత్వానికి మురిసిపోయి పారవశ్యం చెంది వాళ్ళని ఆరాధించారు. ఇప్పుడు మనం కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఉన్న ఏర్పాటుని ఉపయోగించుకునే కదా ఎన్నో కొత్త వస్తువులు, ఎన్నో కొత్త ఆవిష్కరణలను మనం చేసుకుంటున్నాం. మంచిది. కానీ థ్యాంక్స్, కృతజ్ఞతా భావం కనీసం మనం పూజించొద్దు, ఆరాధించొద్దు. కనీసం కృతజ్ఞతా భావం కూడా లేకుండా మొత్తం మన మీద వేసుకుని మనమే ఇదంతా చేస్తున్నాం, భూమిని మనం నడుపుతున్నాం అన్నట్టుగా చెప్పేస్తున్నాం. మరి భూమి లోపల ఖనిజాలు దొరుకుతున్నాయి. మనం ఏమైనా తయారు చేసి అక్కడ పెట్టామా? అక్కడ ఒక ఖనిజం ఉందని మనం తవ్వితే ఏదో ఒక ఖనిజం ఒకటి కనబడితే దాని యొక్క లక్షణాలు ఏంటి అని చూసుకుంటే ఇది ఫలానా దానికి ఉపయోగపడేటట్టు ఉంది దీని ద్వారా అని అట్లా చేసుకున్నాం. మనం ఇనుప ఖనిజాలలాగా ఉపయోగించుకుంటున్నాం, బంగారాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఎక్కడున్నది? సిద్ధంగా వంట చేసి విస్తట్లో వడ్డించినట్టుగా ఉంది. విస్తట్లో వడ్డన చేసి విస్తరి నా వల్ల వచ్చింది ఇక్కడికి అని అంటే మరి ఎలా వీలవుతుంది? కనుక ఆ విస్తట్లో ఆ భోజన పదార్థాలు రావడానికి వెనక ఎన్ని వందల మంది కష్టపడ్డారు, ఎంత శక్తి, ఎంతమంది, ఎన్ని రకాల శక్తులు దాంట్లో ఉపయోగపడ్డాయి.
వర్షం రావాలంటే ఆ మేఘాధిపతి, వర్షాధిపతి వీళ్ళందరూ పని చేయాలి. వీళ్ళందరికీ నాయకుడు ఒకడు ఉంటాడు, వాడు పని చేయాలి. ఇంతమంది పని చేస్తే గాని ఆ పంట పండుతుంది. అక్కడ పొలంలో పండితే గాని మన దగ్గరికి రాదది. మనం దాన్ని వండుకుని బిస్తట్లో పెట్టుకుని తినటానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా జరుగుతుంది. In the oldest Aryan race, the Hindu, the worship of the intellectual classes never considered with the Greeks as with the Greeks. Never considered as with the Greeks in a fervent adoration తీక్షణంగా అన్నమాట. ఫర్వెంట్ ఎంతో తీవ్రమైనటువంటి అడోరేషన్, పూజించటం అనేది. ఇన్ ఎ ఫర్వెంట్ అడోరేషన్ ఆఫ్ మార్వెలస్ ఫార్మ్ అండ్ ఆర్ట్. ఎన్నో రకాల పూజా విధానాలు, అర్చనా విధానాలు వాటితో form and art, which had later on to anthropomorphism. అదే క్రమంగా ముందు వాటిని పూజించడంలో, ఆరాధించడంలో ఈ శక్తి ఇలాగా పనిచేస్తుంది. అంటే సృష్టి యొక్క రహస్యం వాళ్ళకి కొంత అంది, సృష్టి యొక్క అమెరికా కూర్పు కొంత అంది. ఇది ఈ రకరకాల శక్తులు ఈ విధంగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఒకళ్ళకొకళ్ళు పరిపూరకంగా, ఒకళ్ళకొకళ్ళు సహాయకారిగా, పరస్పర సహకారంతో వాళ్ళందరూ పని చేస్తుంటే మనకి ఇక్కడ ఈ స్థూల జగత్తులో, ఈ భౌతిక సృష్టిలో, ఈ భౌతిక లోకంలో మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి. వాళ్ళు అక్కడ అలాగే చేయకపోతే మనకి ఇక్కడ ఆ ఏర్పాటు అనేది ఉండదు. మనం ఇక అట్లా నిలబడి చూస్తూ ఉండాల్సి వచ్చేది. ఆకలి తీరటానికి అవకాశం లేకుండా పోయేది. అవన్నీ లేకుండా మనకి ఎంతో ఆనందంగా జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు అక్కడి నుంచి చేస్తూ ఉంటే మనకి ఆ ఏర్పాటు ద్వారా మనం ఎంతో ఆనందంగా జీవించడానికి ఈ భూలోకంలో చక్కటి ఏర్పాటు మనకి కనిపిస్తుంది. అట్లాగా చూసి వాళ్ళు దాన్ని పరవశత్వంతో, వాళ్ళ యొక్క ప్రేమకి పరవశులై వాళ్ళని పూజించారు. ముందు అట్లాగా శక్తులుగానే పూజించారు. మొత్తం సృష్టి అంతా, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్న శక్తి అన్న భావంతోనే వాళ్ళు పూజించారు మొదట్లో. క్రమక్రమంగా ఏమైంది, అది నెమ్మదిగా అంటే ఎలోగరికల్గా, సంకేతాత్మకంగా మొత్తానికి ఇప్పుడు దీపం వెలిగించడం, ప్రమిద వెలిగించారు, దీపం వెలిగించారు అంటే దాని అర్థం ఏంటి? సమస్తము వెలుగుతో నిండి ఉన్నటువంటి, సమస్తానికి సంబంధించిన వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగుకి ప్రతీకగా ఈ దీపం వెలిగిస్తున్నాం, ఈ చిన్న దీపము. అట్లాగే ఇంకా మానవ రూపంలోకి తీసుకురావడం నెమ్మదిగా. అగ్నిదేవుడు, వాయుదేవుడు, రకరకాలైన దేవతలు, వీళ్ళందరూ ఏ రకాలైన శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా యాంథ్రోపోమార్ఫిజంగా, వ్యక్తి రూపులుగా యాంథ్రోపోమార్ఫిజం అట్లా వ్యక్తుల రూపంలోకి తీసుకొచ్చి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు.
విష్ణుమూర్తి, అలాగే రంగనాథుడు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు ఒక సంకేత చిత్రం ఉన్నది. శేషపాన్పు పైన శేషుడు 7 తలల శేషుడు ఎవరైతే ఉన్నారో ఆ శేషుడు తల్పంగా ఉంటే పాల సముద్రం పైన ఆ తల్పం పైన పడుకొని విష్ణుమూర్తి నిద్రిస్తూ ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అన్నట్టు. ఆయన పాదాలనే లక్ష్మీదేవి ఒత్తుతూ ఉన్నది. అది ఒక చిత్రం మనకి అందింపబడింది. ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయము ఆ చిన్న చిత్రంలో మనకి అంతర్గర్భితంగా ఎలగోరికల్గా మనకు అందించారు. అట్లా నెమ్మదిగా యాంథ్రోపోమార్ఫిజంలోకి వచ్చింది. ఈ సమస్తానికి సంబంధించిన పరబ్రహ్మతత్వం, పరమాత్మ తత్వం ఎల్లప్పుడూ ఉండేవాడు, అబ్సల్యూట్ పరిపూర్ణుడు ఏ ఒకడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రత్యేకగా అక్కడ విష్ణుమూర్తిని ఉంచడం జరిగింది. అయితే ఆయన ఎక్కడ పౌడించాడు? శేషుడు మీద పౌడించాడు. శేషుడు అంటే పాముని కాలానికి సంకేతంగా మనం ఉపయోగిస్తాం. అది జర పాకుతూ వెళ్తుంది కాబట్టి ఆ కాలానికి సంకేతముగా. అతను శేషిత్వము అన్నది కూడా ఉంది కాబట్టి శేషుడు అనే పేరుతో ఆయన్ని అక్కడ పౌడించాడు అన్నట్టుగా. అంటే ఆయన అధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. తను అధ్యక్షుడిగా ఉండి, ఎందుకంటే సభకి ఎవరైనా అధ్యక్షత వహించారనుకోండి మెదలకుండా కూర్చుంటాడు, జరిగేది చూస్తూ ఉంటాడు. అందరూ కూడా అధ్యక్ష అని మొదలు పెడతారు. అధ్యక్షుల వారికి ఇంకా ఈ సభలో ఉన్న మిగతా వారికి నమస్కారం అని చెప్పి వాళ్ళు కార్యక్రమం మొదలు పెడతారు, వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. అధ్యక్షుడు లేకుండా ఏమీ ఉండదు, అట్లాగని అధ్యక్షుడు చేసేది ఏమీ ఉండదు. అట్లా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. అందుకే లక్ష్మీ అమ్మవారు పాదాలు ఒత్తుతూ ఉన్నారు అన్నట్టుగా. పాదం అంటే ఏంటి? స్థూల సృష్టి, స్థూల జగత్తు, అంటే వైఖరి వాక్కుగా వచ్చినది. ఒక పాదము వైఖరిగా ఉంది, మన పంచేంద్రియాలకు అందుతూ మనకి తెలిసేటట్టుగా. మిగతా 3 పాదాలు మనకి ఆ దివ్య లోకాల్లో సూక్ష్మంగా ఉండి మనకి తెలియకుండా ఉంది. అందుకని పాదాలు ఒత్తుతూ ఉన్నట్టుగా. అంటే ఈ పాదం ఒత్తడం అంటే ఈ సమస్త సృష్టికి సంబంధించి ఆమె కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది అమ్మవారు. ఆమె ఈ సమస్త సృష్టిని సూయతే ప్రసవిస్తూ ఉంది అన్నదానికి సంకేతంగా అట్లా ఆ బొమ్మను అక్కడ పెట్టారు. అంటే వ్యక్తి రూపాలతో. అంతకుముందు పురాతన కాలంలో, అత్యంత ప్రాచీన కాలంలో వ్యక్తులుగా కాకుండా శక్తులుగానే వాళ్ళు పూజించారు. క్రమక్రమంగా అది యాంథ్రోపోమార్ఫిజానికి వచ్చింది. Anthropomorphism. But while the Greek philosophers adored form, Greek philosopher adored form, and the Hindu says alone perceived the true relation of exactly beauty and eternal truth. They ఏం కావాలండి? ఉదయం 9 నుంచి 11 వరకు. ఉదయం 9.
But while the Greek philosopher adored form, అంటే ఇట్లా మనం వ్యక్తి రూపంలోకి తీసుకొచ్చినప్పుడు ఏమైంది, రూప జగత్తుని అంటే బాహ్యంగా ఉన్న అవుట్వర్డ్ గా ఉన్నటువంటి రూపాన్ని మనం పూజించినట్టుగా అయిపోతుంది, దాన్ని పరిమితం చేసినట్టుగా అవుతుంది. ఇట్లా రూపాన్ని మనం మనం పూర్తిగా ఒక్కసారిగా మొత్తాన్ని ఊహించలేము కాబట్టి, మనం పరిమితమైన శక్తిలో ఉన్నాం కాబట్టి, మన పంచేంద్రియాల యొక్క శక్తి చాలా పరిమితం కాబట్టి, మనం దాన్ని అందుకోలేం కాబట్టి, మనం దానికి తక్కువకి తెచ్చుకోవచ్చు. మనకి తగ్గినట్టుగా అంత పెద్దదాన్ని చిన్నదిగా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అదే సమయంలో చాలా పెద్ద మొత్తానికి సంబంధించిన దాన్ని ఇంత చిన్నదిగా చేసాం మనం, మన కోసం మనం అర్థం చేసుకోవడం కోసం. ఇది చిన్నది కాదు, ఈ సమస్తాన్ని సంబంధించింది ఇది అన్నది మొదట్లో ఉండేది. అవి అట్లాగా వ్యక్తి రూపంగా పెట్టుకుని ఆరాధించడం మొదలుపెట్టిన సమయంలో, ప్రారంభంలో ఇది పెద్దదాన్ని సమస్త విశ్వానికి సంబంధించిన విషయము ఈ చిన్న దానికి తెచ్చుకున్నాం మనం గ్రహించడానికి వీలుగా, మనం పూజించడానికి, ఆరాధించడానికి వీలుగా ఈ చిన్న దానికి తెచ్చాము. ఇప్పుడు మనం విష్ణుమూర్తిని ఆరాధించాలి. మరి విష్ణుమూర్తిని ఆరాధించడానికి ఒక సంకేత చిత్రాన్ని ఎదురుగా పెట్టుకున్నాం. కానీ అక్కడ దాంతో మనం ఆగిపోతున్నాం. ఇప్పుడు మొదట్లో అట్లా కాదు. ఆ సంకేత చిత్రాన్ని చూసుకుంటా ఈ సమస్తాన్ని ఊహించుకుంటా వాళ్ళు ఈ సంకేత చిత్రం ద్వారానే ఆ మొత్తం ఉన్నది ఏదైతే ఉందో దాంట్లోకి ప్రవేశించారు వాళ్ళు. అట్లా జరుగుతూ ఉండేది. ఇక కాలక్రమేణా ఏం జరిగింది, ఈ వ్యక్తి రూపాలతో ఉన్నటువంటి వీటికి పరిమితం అయిపోయారు. విష్ణువు అంటే ఇలా ఉంటాడు, ఇంకంతే. ఇట్లాగా అంటే ఇంకొక రకంగా ఏమైంది, ఇప్పుడు బహుదేవతారాధన అని, ఆ విగ్రహారాధన అని, ఇట్లాగా దీంట్లోకి నెమ్మదిగా వచ్చేయడం జరిగింది. విగ్రహాన్ని ఆరాధించడం పరిమితమైనటువంటి విషయంగా, మనం మొత్తాన్ని మనం ఊహించలేం కాబట్టి, మనకు అనుకూలంగా మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ప్రాథమికంగా మనం ఏం చేస్తున్నాం, ఆ చిన్న విగ్రహంగా తయారు చేసుకున్నాం సంకేతంగా. దాన్ని చూస్తూ మనం మొత్తాన్ని దర్శించాలి. అట్లాగా మొదట్లో చేశారు. క్రమక్రమంగా అది ఫామ్ వరకే ఆగిపోయింది, రూప జగత్తుగా ఆగిపోయింది. ఆ మానవ రూపంతో ఉన్నటువంటి ఆ విగ్రహాల్ని ఆరాధించడం, ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా దానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే ఇట్లా కొంతమంది ఏమో అది వద్దని, కొంతమంది ఉండాలి అని, ఇది ఈ క్రమంలో ఇప్పుడేంటి, మనకి ఎప్పుడైతే విగ్రహానికి ప్రాముఖ్యత ఇస్తూ విగ్రహారాధన చేస్తూ ఉన్నామో, వెంటనే దానికి వ్యతిరేకమైనటువంటిది విగ్రహారాధన ఉండకూడదు, విగ్రహం ఉండకూడదు, విగ్రహాన్ని ఆరాధించకూడదు అన్న వాదన ప్రబలి, దానికి తగ్గట్టుగా ఇంకొక జాతి ఉద్భవించి వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ విగ్రహం ఉంటే అక్కడ పగలగొట్టేయడం వాళ్ళ పని. విగ్రహం ఎందుకు పెట్టారు అని ఇద్దరు కూడా, విగ్రహాన్ని తయారు చేసిన వాడు కానీ, విగ్రహాన్ని పూజిస్తున్నవాడు కానీ, విగ్రహం వద్దని దాన్ని పగలగొడుతున్నవాడు కానీ, ఇద్దరికీ విషయము దూరంగానే ఉంది. ఇద్దరు దాన్ని గ్రహించలేదు. ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి. దీనికి సంబంధించి మనం రేపు కొంత వివరించుకుందాం. అంటే ఇదేంటంటే మనకి ప్రళయ స్థితిలో ఎలాగా ఉంది, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి ఎట్లా వస్తుంది. ప్రళయ స్థితిలో పూర్తి నిద్రలో ఉన్నప్పుడు మన సృష్టి స్థితి ఎలాగా మొదలైంది, ఎవరు మేల్కాంచారు, ఎవరు నిద్రపోయారు, ఎవరు మేల్కాంచారు, మేల్కాంచుతుండగా ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది అన్న విషయానికి మనకి వివరించడం కోసం, మనం అర్థం చేసుకోవటం కోసం కొంచెం
ఈ విధంగా రకరకాల విషయాలు దీంట్లో చర్చిస్తూ ఉన్నారు. వీటి ద్వారా మనం ఇదిగో ప్రళయ స్థితిలో ఏ బీయింగ్ అయితే ఉందో అబ్సల్యూట్ పరిపూర్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన మేల్కాంచే ఉన్నాడు. అంటే నిద్రపోనివాడు ఒకడు ఉన్నాడు. నిద్రపోకుండా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ మొత్తాన్ని నడుపుతూ మిగతా అన్ని ఎక్కడ స్టాండ్ స్టిల్ అయిపోవచ్చు, విశ్రాంతి స్థితిలో ఉండొచ్చు. విశ్రాంతి స్థితిలో ఉన్న అది ఆ విశ్రాంతి నుంచి పని స్థితిలోకి వెళ్ళటానికి వీలుగా అక్కడికి తీసుకువెళ్ళాలి. అక్కడికి తీసుకువెళ్ళాలంటే రాత్రి అయింది. రాత్రిగానే ఉంటే ఇంకా పగలెట్లా వస్తుంది మనకి? పగలు అనేది రావాలి అంటే పగల దగ్గరికి తీసుకెళ్ళాలి దీన్ని. ఇది పగలుగా మొగ్గగానే ఉంటే పువ్వుగా ఎట్లాగుంటుంది? పువ్వు ఎలాగా వస్తుంది మనకి? పువ్వు రాకపోతే మనకి ఆ వాసన గాని మనం అది ధరించడానికి వాటిని ఉపయోగించుకోవడానికి ఇంకా ఎలాగా మనకి? మొగ్గగాను ఉండదు. మొగ్గ ప్రళయ స్థితి అట్లా క్రమంగా వికసిస్తూ ఉంటుంది. క్రమంగా మొత్తం ఇచ్చుకుంది సృష్టి స్థితిలోకి వచ్చేసింది. అంటే అక్కడ వర్క్ జరుగుతున్నట్టే కదా. మొగ్గగా ఉన్నప్పటికీ ఆ మొగ్గ స్థితిలోనే కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అక్కడ పనిచేస్తూ దాన్ని పుష్పంగా వికసించే పద్ధతిలోకి తీసుకొస్తుంది. అట్లాగే రాత్రిని పగల్లోకి నెమ్మదిగా తీసుకొస్తున్నాయి. అట్లాగే ప్రళయ స్థితిలో మొత్తం స్టాండ్ స్టిల్ అయినది, ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి, దాన్ని నెమ్మదిగా సృష్టి స్థితిలోకి తీసుకొస్తూ ఉన్నాయి. ఆ విషయం మనకి గమనికలోకి వచ్చేటట్టుగా మనకి తెలిసేటట్టుగా చెప్తున్నాం. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతిః. వాసుదేవ. Vasudeva. Thank you, sir.